హాయ్ ఫ్రెండ్స్, హలో నా యూట్యూబ్ దోస్తులు అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇక మేమైతే ఇప్పుడే నైట్ 11-10 అవుతుంది. మేము చేసే పని ఒక్కసారి చూడండి. ఇక ఇప్పుడే మా బాబు అయితే ఎంత నీట్గా పొయ్యి అయితే చాలా నీట్గా తుడిచిచ్చేసిండు మా బాబు. నేనైతే గిన్నెలు దోమేసి బయట అయితే పెట్టిన గిన్నెలను. ఇగో మా బాబు ఎంత నీట్గా ఇల్లు తుడుస్తున్నాడు చూడ. మా బాబుతో మాత్రం ఈ ఇల్లు మాత్రం నీట్గా తినేసినాము, గిన్నెలు దోమినా ఇక నీట్గా తుడుస్తుండు. తుడుమని చెప్పినా సరే మమ్మీ తుడుస్తా అన్నాడు. ఒకసారి చూడండి మా బాబు పని. ఇప్పుడే ఇదైతే చూడు ఇంకా మంచిగా కాళ్ళకి చెప్పులు వేసుకో. నేనైతే గిన్నెలు అయితే రాత్రి తోమేసి పెట్టుకున్నాం. రాత్రికి అన్నీ వాకౌట్ అవుతాయి. అందరు ఇక్కడి నుంచి అక్కడ వరకు అందరూ వాడుకున్నారు. మేము ఒక్కరమే మెలకుతో ఉంటాం డైలీ నైట్. నేను ఇక మా బాబు ఇట్లా అందరూ వండుకున్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి చూపిస్తా. ఒక్కసారి అక్కడ వరకు మరి 6 వరకు ఉంటారు. అందరు నిద్రపోతారు. మేము ఒక్కరమే మెలకుతోనే ఉంటాం డైలీ నైట్. ఇప్పుడు మేము కూడా వండుకోవాలి. పండు ఈ గిన్నెల్లో లోపల పెట్టరా, నేను లేపలేను నాయన. ఈ గిన్నెల లోపల పెట్టేసి మంచి బట్టలను ఉతికినా ఆరేయాలి. డైలీ నేను దోమితే మా బాబాయ్ లోపల పెట్టేస్తాడు గిన్నెలన్నీ. ఒక్కసారి చూడండి, నీట్గా చేస్తాడు పని మాత్రం. ఏందో ఒక్కోసారి మాట వినడు మొండి. ఇక రేపైతే ఉగాది కదా, ఏదో కొద్దో గొప్ప ఇక రేపు చేసుకునే పనులన్నీ ఇలా చేసుకున్నాము. ఇక రేపు మార్నింగ్ 4 o'clock అయితే లేవాల్సిందే. 4కి లేస్తే కానీ పనులు అవ్వవు. కంపల్సరీ 4కు లేవాల్సిందే. నేను మా ఆయనను 4:30కి లేపితే ఆయన పూజ చేస్తాడు. నేను వంటలన్నీ వండిచ్చేస్తే ఆయన నైవేద్యం పెట్టేస్తాడు రేపు పొద్దునైతే. మొన్న శివరాత్రికి ఇల్లు దులుపుకున్నాం కాబట్టి ఇక నేను మళ్ళీ ఏం దులపలేదు. మామూలుగా చూసిన అంత నీట్గానే ఉంది కాబట్టి ఈసారి ఏం అంత దులపడం చేయడం ఏం పెట్టుకోలేదు. శివరాత్రికి అంతా క్లీన్ చేసుకున్నాము ఇల్లంతా. షెల్ఫ్లు సర్దుదామని అనుకున్నా, ఇక నాకైతే అస్సలు ఓపిక లేదు. ఇవాళ రోజైనా ఓపిక ఉండదు. ఏదో చేసుకుంటా, తోముకుంటా, కడుక్కుంటా, పెట్టుకుంటా, వంట చేసుకుంటా, అంతవరకే ఓపిక అవుతుంది నాకు. ఇక మా బాబును కొంచెం హెల్ప్ తీసుకుంటా. నేను తోమినే లోపల పెట్టామని అన్నీ చెప్తుంటే పెడుతుంటాడు వాడు. ఇక ఒకసారి మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నా. ఓకేనా? బాయ్.